మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. బ్రేకింగ్ న్యూస్. సికింద్రాబాద్ శాంతి ర్యాలీ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి పర్మిషన్ లేదని తేల్చి చెబుతున్నారు పోలీసులు. అయితే శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తుండటంతో ఎక్కడికక్కడ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. సికింద్రాబాద్ బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు నిరసనకారులు. సికింద్రాబాద్ను కొత్త కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమంటూ ఇప్పటికే తేల్చి చెప్పారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ శాంతి ర్యాలీ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదు అంటూ ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఈ మేరకు ఒక ర్యాలీ తలపెట్టారు ఇవాళ. సో ఆ ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి నిరసనకారుల్ని నాయకుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, పర్మిషన్ లేదని పోలీసులు చెప్తున్నారు. మరోపక్క ర్యాలీ అయితే కొనసాగుతుందా? ర్యాలీ ఆపేస్తున్నారా? అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి? మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి ర్యాలీకి సంబంధించి? రాజేష్, అయితే సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలంటూ కూడా సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు వాణిజ్య వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ శాంతి ర్యాలీలో పాల్గొనేందుకైతే పెద్ద ఎత్తున ఇటు సికింద్రాబాద్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ యొక్క ర్యాలీలో అయితే పాల్గొనేందుకైతే వస్తా ఉన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడికి ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తా ఉన్నారు వారందరినీ కూడా. అయితే గతంలో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి లోపల సికింద్రాబాద్ ఉన్నప్పుడు సపరేట్ గా సికింద్రాబాద్ ఒక డివిజన్ గా ఉండేది. కానీ ఇప్పుడు డివిజన్ ని మార్చారు. డివిజన్ తో పాటు పూర్తిగా కార్పొరేషన్ కూడా చేయకుండా మల్కాజిగిరిలో సికింద్రాబాద్ ని కలపడం అనేది సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తా ఉన్నారంటూ కూడా అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కొంతమంది ఇటు సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే కనుక ఊరుకునేటువంటి ప్రసక్తి లేదంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక పక్క వస్తున్నటువంటి మహిళలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ర్యాలీకి పర్మిషన్ లేదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మా యొక్క లష్కర్ పేరు అట్లనే ఉండాలి. మా సికింద్రాబాద్ జిల్లా మాకు ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారంటే మేము ఇక్కడ పుట్టి పెరిగి ఉన్నాము, 200 సంవత్సరాలు మా తాత ముత్తాత ఉన్నాము. ఇప్పుడు కొత్తగా తయారై మళ్ళీ మేమేమి కలుస్తాము? రైట్, చూస్తా ఉన్నాము రాజేష్. అందరూ కూడా వారి వారికి సంబంధించినటువంటి లష్కర్ బోనాలు కావచ్చు, సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి చరిత్ర కావచ్చు, సో ప్రతిదీ కూడా ఈ సికింద్రాబాద్ చరిత్రని అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా అయితే వీళ్ళు ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తా ఉంది. ఆ విధంగా పనిచేస్తే కనుక ఖచ్చితంగా మేము సికింద్రాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందంటూ కూడా సో ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈవెన్ అవసరమైతే అటు ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకుంటానంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అలాగే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకుల్ని సికింద్రాబాద్ అంతటా కూడా పూర్తిగా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు పోలీసులు. అలాగే రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొనాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. పోలీసులు మహిళల్ని కావచ్చు, ఇటు నాయకుల్ని కావచ్చు, వాళ్ళందరినీ కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారంటూ వాళ్ళు నాయకులు మాట్లాడుతున్నారు. మరొక పక్క పోలీసులు మాత్రం అసలు ర్యాలీకి ఎలాంటి పర్మిషన్ లేదు, అలాంటప్పుడు ర్యాలీ ఎలా నిర్వహిస్తారంటూ కూడా పోలీసులు అయితే వచ్చినటువంటి ఎవరైతే నాయకులు, నిరసనకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. రాజేష్, మరొక పక్క తెలంగాణ భవన్ లో ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పూర్తిగా
ఈ నిరసనకు సంబంధించినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో దానిపైన కూడా చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కొద్దిసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు అయితే చెప్పుకుంటా ఉన్నారు. ఒకవేళ కేటీఆర్ వస్తే కనుక ఈ యొక్క నిరసన అనేది మరింత ఎత్తున అంటే పెద్ద ఎత్తున అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారీ ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అంటే విజయ్, ఇప్పుడు కేటీఆర్ రాబోతున్నారు మీరు చెప్తున్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్లో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు అక్కడికే రాబోతున్నారా, వాళ్ళు ఎక్కడ స్పాట్ ఎంచుకున్నారా, ఎక్కడ ఆ శాంతి ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలని దానిపైన స్పాట్ ఎంచుకున్నట్టుగా తెలుస్తోందా? ఎస్, మొదట అందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ప్రారంభించుకొని క్లాక్ టవర్, అలాగే క్లాక్ టవర్ నుంచి ప్యాట్నీ సెంటర్ మీదుగా ఎంజీ రోడ్డు మీదుగా అటు గాంధీ విగ్రహం వరకు కూడా, మహాత్మా గాంధీ విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీని కొనసాగించాలని చెప్పేసి అయితే మొదట నిర్ణయించారు. అయితే తర్వాత పోలీసులు పర్మిషన్ ఎప్పుడైతే లేదు అంటూ పోలీసులు అయితే అరెస్ట్ చేస్తా ఉన్నారు. సో దానికి సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే ఎక్కడికక్కడ వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇటు కేటీఆర్ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు అంటూ కూడా నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన క్యాంప్ ఆఫీసులో ఒక వార్త సంబంధించినటువంటి సమావేశంలో కూడా చెప్పుకొచ్చారు. అయితే సమావేశం అనంతరం పర్మిషన్ కేవలం ఏదైతే ప్రజాప్రతినిధులు అలాగే విద్యావంతులకు సంబంధించినటువంటి వ్యక్తులతోనే మేము ఈ యొక్క ర్యాలీని నిర్వహించుకుంటామని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు. బట్ బ్యాక్ ఎండ్ లో బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ పర్మిషన్ లేకుండా ఉంది ర్యాలీలో పాల్గొనేందుకంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ పోలీసులకు కేటీఆర్ వస్తున్నట్లు కానీ లేకపోతే పార్టీ సభ్యులు దీనిలో పాల్గొంటున్నట్టు కానీ చెప్పకుండా పర్మిషన్ తీసుకునేందుకు ప్రయత్నించారు. అందుకోసమే పర్మిషన్ కూడా రిజెక్ట్ అయిపోయిందంటూ కూడా ఇటు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. రాజేష్, అయితే మొత్తానికి ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కొంత ఉధృతంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీస్తే కనుక మేము ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఇటు ఈ సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి వివిధ పార్టీల నాయకులందరూ కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి మనకు సందర్భాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ఎక్కడికక్కడ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అలాగే సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి ఏదైతే ఉందో ఆ సమితి కావచ్చు, యాదవ్ సంఘం కావచ్చు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే దీనికి మద్దతు తెలుపుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రాజేష్, జిల్లాగా చేయాలా కార్పొరేషన్ గా చేయాలా, జిల్లాలు కాదు కార్పొరేషన్. మాకు ముందు నుంచి సికింద్రాబాద్ కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ కావాలా మాకు. ఇది సికింద్రాబాద్ అన్నది ఒక చరిత్ర గల సికింద్రాబాద్, అది ఇప్పుడు పుట్టింది కాదు, ఈ నుంచి పెట్టింది కాదు. నెరవేర్చకపోతే డిమాండ్స్ ఏం చేయాలనుకుంటారు? తదుపరి కార్యాచరణ ఏంటంటే ఒకవేళ నెరవేర్చకపోతే తదుపరి కార్యాచరణ మేము ఈ ఉద్యమం ఇక్కడ కొనసాగుతూనే ఉంటది. మా కార్పొరేషన్ మాకు ఇచ్చేంత వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటాం. మాకు ఉద్యమాలు ఏం కొత్త కాదు, మేము తెలంగాణనే తెచ్చుకున్నాం ఉద్యమం చేసి. అట్లాంటిది సికింద్రాబాద్ ని కార్పొరేషన్ ని కూడా మేము తెచ్చుకోగలుగుతాము. ఇది మారుస్తే మాత్రం మేము ఊరుకునేది సహించేది అస్సలే లేదు. ఇది రాజేష్, చూస్తా ఉన్నాము పూర్తిగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా చర్యలు చేపడితే మాత్రం ప్రభుత్వానికి ఎదురెళ్ళైనా సరే ఉద్యమాన్ని ఉవ్వెత్తున పైకి తీసుకెళ్తాము. దీన్ని మరింత అంటే ఇంకా కూడా ఊతమిచ్చేటువంటి విధంగా కూడా మేము ఉద్యమం చేస్తామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి ప్రతి నాయకుడు కూడా ఇందులో పాలు పంచుకోవాలంటూ కూడా మాట్లాడుతాం. అటు కాదు, మేము శాంతియుతంగా చేస్తున్న ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తుంది? మాతో బాధ ఏంటి? మేము శాంతియుతంగా మా సికింద్రాబాద్ అడుగుతున్నాం. మేము మల్కాజ్గిరి కావాల్సిన అవసరమే లేదు. మా లష్కర్ మాకు రావాలనే, మా లష్కర్ మాకు కావాలి. సార్ చెప్తా ఉంటే ఈసారి ఇక్కడ డీసీపీ ఆఫీస్ లా మీరు ఇక్కడికి పోయి చూడండి సార్. డీసీపీ ఆఫీస్ లో మల్కారీ డీసీపీ వచ్చి కూర్చున్నాను. ఇక్కడ నార్త్ జోన్ లో మల్కారీ డీసీపీ వచ్చి ఎట్లా కూర్చుంటాడు? 14 పోలీస్ స్టేషన్లలో మాట్లాడతా. ఇక్కడ ఉన్న మోడా పోలీస్ స్టేషన్ తీసేసి సార్ చేసేది సార్ ఆల్రెడీ. మీరు దయచేసి మీరు ఒకసారి మీ డీసీపీ గారి ఆఫీస్ పోయి చూడండి. నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ లా ఇప్పుడు మీకు మల్కారీ డీసీపీ గారు శ్రీధర్ గారు వచ్చి కూర్చుంటారు. ఆయన వచ్చి ఇట్లా కూర్చుంటారు. ఇక్కడ పర్మిషన్ ఉంటే కూడా మీకు రెండు కమిషనరేట్ వస్తున్నాయని చెప్పారు. పర్మిషన్ అయిపోయి శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటాము. మేము ఇక్కడ ఏం చేయట్లేదు కదా. మేము శాంతియుతంగా ముద్రణ చేస్తున్నామా, ఏం చేస్తున్నామా? మా సికింద్రాబాద్ మేము అడుగుతున్నాము. ఏం తప్పు చేస్తున్నాము అంటే మా సికింద్రాబాద్ మాకు ఊరుకోము. ఇక్కడ పుట్టి పెరిగిన మా అస్తిత్వము. మీ మయూరారు వచ్చి ముక్కలు చేస్తాము. మీ యొక్క ఏరియాని ముసబ్ చేస్తా అంటే మీరు ఊరుకుంటారా? మా తల్లిని మేము సార్ ఇట్లనే మేము శాంతియుతంగా చేస్తాము. మేము శాంతియుతంగా చేస్తాము. మా నాయకులు ఏం చెప్తారో ఎవరికైనా చూస్తాము. బరాబర్ వస్తారు, అందరూ వస్తారు. ఇది కూడా రేపొద్దున తెలంగాణ ఉద్యమం లెక్క ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి రేపొద్దున ఆల్ పార్టీస్ అందరూ వస్తారు. పార్టీస్ కాదు, ప్రజాప్రతినిధులు కాదు, పబ్లిక్ అందరూ వస్తారు. ఇక్కడ ఉన్న మేధావులు ఉన్నారు. హైదరాబాద్ లో మీకు ప్రతి ఒక్క మేధావి దొరుకుతాడు. వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు.
మీరందరూ కూడా పత్రికా సోదరులు కూడా దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి. చూస్తా ఉన్నాము రాజేష్, సికింద్రాబాద్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసేంత వరకు కూడా గాంధేయ మార్గంలోనే మేము శాంతియుతంగానే పోరాటం చేస్తాము. ఖచ్చితంగా అది ఏర్పాటు చేసేంత వరకు కూడా మేము వెనక్కి తగ్గమంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లాని ముక్కలు చేస్తా అంటే మీరు ఎలా ఊరుకుంటారు, మీరు ఊరుకుంటారా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం భారీ శాంతి ర్యాలీ తలపెట్టారు. కొన్ని వందలాది మంది ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్ల జెండాలు పట్టుకొని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదంటూ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని వాళ్ళు చెప్తున్నారు నిరసనకారులు. చాలామంది మహిళలు కూడా ఉన్నారు. సో పర్మిషన్ లేదు అంటూ పోలీసులు వాళ్ళందరినీ కూడా, ఎవరైతే ర్యాలీలో పాల్గొన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు పోలీసులు.